హలో అండి. నేను ఈరోజు మీకు టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి. నిలవ పచ్చడి. మార్కెట్ నుంచి నేను 4 కేజీల టమాటాలు తెచ్చుకున్నాను. మరి ముగ్గుని కాదు, కొంచెం దోరగా ఉన్న టమాటాలని తెచ్చుకొని టమాటాలన్నిటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకున్నానండి ఫ్యాన్ కింద. అసలు తడి ఉండకూడదు, నిలువ పచ్చడి కదా. తడి లేకుండా ఆరపెట్టుకున్నటువంటి ఈ కాయలన్నిటిని కూడా ఒక ముక్కలుగా, ఒక కాయని 4 ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకున్నానండి. ఇందులో 4 కేజీలకి 1 కేజీ ఉప్పు వేసాను. అంటే కొంచెం కేజీ వేసి కొద్దిగా వేసాను. కేజీ ఉప్పే అన్నమాట. కొంచెం వేసి ఈ ముక్కలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటే కొద్దిగా వేసానండి. ఇంకా కొంచెం ఎక్కువ కాదు, కేజీ నిండుగా వేయలేదని కొంచెం వేసాను. అసలైతే కేజీ వేసుకోండి కరెక్ట్గా. ఇది కేజీ డబ్బా అన్నమాట. నేను ఏదైనా ఆ డబ్బాతో కొలుసుకుంటానండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఆ డబ్బాతో కొలుసుకుంటే. ఇది కేజీ అన్నమాట. అది ఇది ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా ఉప్పు కలుపుకుంటూ నేను ఒక జాడీలో అయితే వేసానండి. ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఉన్నాయి వేసుకోవచ్చు మనం. నేనైతే జాడీ ఉందని జాడీలో వేసుకున్నాను అన్నమాట. ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా ఈ ముక్కల్ని కలుపుకుంటూ జాడీలో వేసుకున్నాను అన్నమాట. వీటికి మెంతులు 1/2 కిలో మెంతులు, 1/2 కిలో ఆవాలు తీసుకున్నానండి. తీసుకుని వాటిని కొద్దిగా వేడి చేసి, ఆ క్లిప్పింగ్ నేను తీయలేదు, అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాను. వేడి చేసి పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. అయితే ఈ 3వ రోజు ఈ టమాటాలని తీసి నీళ్ళు అది ఊరుతాయి కదా, నీరు దిగిపోతుంది కదా, అదంతా పిండేసి ఇలాగ బట్ట మీద ఆరబెట్టాను. తర్వాత 4 కేజీల టమాటాలకి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా మామూలుగా ఒలిచి పెట్టుకున్నాను. ఉన్నాయి పొట్టుతో ఉంచేసాను అన్నమాట. దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆవు పిండి, మెంతిపిండి 1 కేజీ. ఇందులో అవి క్లిప్పింగ్లు చూపించలేకపోతున్నానండి మీకు, నేను మర్చిపోయిన తీయడం. ఇందులో మనం ఏమేమి వేసానంటే, ఈ ఆరపెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, టమాటా ముక్కలు, ఆ ఊటలో చింతపండు 1 కేజీ చింతపండు పెట్టుకున్నాను ముక్కలు ఆరపెట్టిన రోజే. ఆ ఊట, ఈ ముక్కలు, కేజీ కారం, 1/2 కేజీ మెంతిపిండి, 1/2 కేజీ ఆవపిండి అన్నీ ఇలాగా మిక్సీ పట్టుకోవడం కానీ రుబ్బుకోవడం కానీ చేసుకోవాలండి. నేనైతే మిక్సీలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పోపు కోసం శనగ పప్పు 1 గుప్పుడు, ఎండుమిర్చి 1 గుప్పుడు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా తీసుకుని పోపు కోసం వేపుకున్నానండి. అంతకుముందే నేను ఇంకా 1 కిలో పచ్చి నూనె, వేరుశనగ నూనె వేసాను. మొత్తం 2 కిలోలు తీసుకున్నాను అన్నమాట. కొద్దిగా 1 1/2 కేజీ వేడి చేసేసాను. 1 1/2 కేజీ నూనె అయితే ఈ పోపు వేపాను అన్నమాట. వేపి ఈ పోపు వేసి బాగా కలుపుకున్నాను అన్నమాట. పచ్చి వెల్లుల్లిపాయలు కొంచెం ఉంచాను కదా ఒలిసినవి, అవి కూడా వేసి బాగా ఇవన్నీ కూడా అందులో వేసి పోపు ఇలా కలుపుకున్నానండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొన్ని క్లిప్పింగ్లు మర్చిపోతున్నాను, కొన్ని రికార్డ్ చేయడం కూడా నాకు రావట్లేదు. విఎన్ వీడియో అనే దాంట్లో, ఇంకా యాప్లో నేను ఈ రికార్డింగ్ అనేది నేర్చుకుంటున్నానండి. కాబట్టి కొన్ని మిస్ అయినా ఏమనుకోవద్దు. మనం అర్థం చేసుకుంటాం కదా ఆడవాళ్ళం, ఒకటి మిస్ అయినా ఇలా చేయాలని. ఎందుకంటే మనం వంట చేస్తూనే ఉంటాం కదా ఆ రోజు, కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ముందు వచ్చే వీడియోల్లో అన్నీ వివరంగా పెడతానండి. తర్వాత నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు కూడా లేరు, నేనే తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పచ్చడి కాబట్టి నాకు కష్టం అనిపించింది అనమాట. అయితే ఇదిగో పచ్చడి నేను ఇలా నిల్వ ఉంచుకున్నానండి.
థ్యాంక్ యూ.